తమిళనాడు గవర్నర్ రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తూ ప్రజా తీర్పును గౌరవించడంలో విఫలమయ్యారని విమర్శలు వెల్లువెత్తుతాయి. గతంలో ఇతర రాష్ట్రాల్లో సింగిల్ లార్జెస్ట్ పార్టీకి అవకాశం ఇచ్చిన సందర్భాలు ఉన్నా విజయ్ దళపతి విషయంలో గవర్నర్ పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని చర్చ నడుస్తోంది. కేంద్రంలోని బీజేపీ ఒత్తిడి వల్లే గవర్నర్ కావాలనే టీవీకే పార్టీని విజయ్ దళపతిని ఇబ్బంది పెడుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. రాజకీయ కుట్రలు, నీచ రాజకీయాల పట్ల విజయ్ దళపతి తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేస్తూ దీనికోసమా రాజకీయాల్లోకి వచ్చింది అని ప్రశ్నిస్తున్నారు. గవర్నర్ తన పట్ల వ్యవహరించిన తీరు మరియు కలిగించిన బాధను జీవితంలో మర్చిపోలేనని విజయ్ తన సన్నిహితుల వద్ద వ్యాఖ్యానించారు. ఢిల్లీ కేంద్రంగా తమిళనాడులో ఘన విజయం సాధించిన టీవీకే పార్టీ అధినేత మరి సినీ అగ్రహీరు విజయ్ దళపతిపై భారీ కుట్ర జరుగుతుందని తాజా పరిణామాలను బట్టి తెలుస్తుంది. ఏమాత్రం అవకాశం ఉన్నప్పటికీ కూడా టీవీకే పార్టీని అధికారంలో రాకుండా చేయాలనే ఒక దృఢమైన కుట్ర కోణంతో అటు గవర్నర్ కూడా వ్యవహరిస్తున్నారని తాజా పరిణామాలను బట్టి స్పష్టంగా తెలుస్తుంది. కేవలం అధికార సాధనకు ముఖ్యమంత్రి కావడానికి ఒక్క సీటు దూరంలోనే టీవీకే పార్టీ ఉన్న నేపథ్యంలో అసెంబ్లీలో బల నిరూపణకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా గవర్నర్ దోబూచులాడడాన్ని కూడా ఆ పార్టీ శ్రేణులు కానీ ఒక తమిళనాడు రాష్ట్రమే కాదు టోటల్గా భారతదేశ వ్యాప్తంగా కూడా ప్రజలు భోజన వర్గాలు కూడా ఎంతగానో టెన్షన్తో ఎదురు చూస్తున్న పరిస్థితులు అయితే మనం గమనిస్తున్నాం. గతంలో అనేక రాష్ట్రాల్లో ప్రత్యేకించి బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా పెద్ద ఎత్తున అంటే ఆ పార్టీకి కావాల్సిన మెజార్టీ తక్కువప్పటికి కూడా బీజేపీ ముఖ్యమంత్రులను చేసిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. అసెంబ్లీలో బల నిరూపణ చేసుకోవాలనే అవకాశం కూడా రాజ్యాంగ పరంగా గవర్నర్లకు సంక్రమించినప్పటికీ ఆ అవకాశాన్ని వేరే రాష్ట్రాల్లో గవర్నర్లు సద్వినియోగం చేసుకోవడం కూడా జరిగింది. అదే ఒకవేళ బల నిరూపణ చేసుకోలేని పక్షంలో తక్షణమే ఆ ప్రభుత్వం కుప్పకూరుతుందనే నిబంధన కూడా భారత రాజ్యాంగంలోనే స్పష్టంగా ఉండడం జరిగింది. ఆ లాజిక్ను మర్చిపోయి లేదా వ్యూహాత్మకంగా లేదా కుట్రపూర్తంగా తమిళనాడు గవర్నర్ టీవీకే దళపతికి ఏమాత్రం అవకాశం ఉన్నా మూడు సార్లు భేటీ అయినప్పటికీ కూడా ముఖ్యమంత్రిగా అవకాశం ఇవ్వకపోవడం అనేక విమర్శలకైతే దారితీసింది. మ్యాజిక్ ఫిగర్ 117 మంది లేదా 118 మందిని చూపించాలనే ఒక గట్టి నిబంధన పెట్టడానికి కూడా ప్రజల దృష్టిలో గవర్నర్ అయితే విమర్శలు ఎదుర్కొంటున్న పరిస్థితిని అయితే మనం చూస్తున్నాం. ముఖ్యంగా గతంలో మనం ఒకసారి పరిశీలిస్తే కర్ణాటకలో యడియూరప్ప బీజేపీ తరఫున ముఖ్యమంత్రి అయిన సందర్భంలో 10 సీట్లు తక్కువైన సందర్భాన్ని అయితే ఉన్నాం. అయినప్పటికీ కూడా అప్పటి గవర్నర్ బీజేపీ ముఖ్యమంత్రిగా యడియూరప్పకు అసెంబ్లీలో బల నిరూపణ కోసం అయితే అవకాశం ఇచ్చిన విషయం అయితే మనం చూస్తాం. అదేవిధంగా మహారాష్ట్రలో కూడా బీజేపీ సంకీర్ణ ప్రభుత్వానికి కూడా 15 సీట్లు తక్కువ ఉన్నప్పటికీ కూడా 15 సీట్లకు సంబంధించి కూడా అప్పటి గవర్నర్ అవకాశం అయితే ఇవ్వడం జరిగింది. దీంతోనే అప్పుడు అదేవిధంగా మనం భారత ప్రధానమంత్రిగా ఒకసారి వెనక్కి చూసినట్టయితే పివి నరసింహరావు కూడా కనీసం అది 25 ఎంపీ సీట్లు తగ్గినప్పటికీ కూడా లోక్సభ స్పీకర్ లోక్సభలో బల నిరూపణకైతే అవకాశం ఇచ్చారు. అదేవిధంగా 5 ఏళ్ల పాటు పివి నరసింహరావు అయితే ప్రధానమంత్రిగా కొనసాగిన పరిస్థితులు కూడా మనం చూస్తాం. అదేవిధంగా భారత ప్రధానమంత్రిగా పనిచేసిన వాజ్పేయి విషయంలో అదేవిధంగా జరిగింది. ఇలాంటి సందర్భాలు మనం దాదాపు దేశంలోని ఏదో ఒక ప్రాంతంలో ఏదో ఒక రాష్ట్రంలో మనం చూస్తున్న పరిస్థితులు అయితే మనం చూస్తున్నాం. రాజ్యాంగం ద్వారా సంక్రమించిన ఒక అధికారాన్ని ప్రజల అభిష్టానికి వ్యతిరేకంగా ఒక నామినేటెడ్ పదవిలో ఉన్న ఒక గవర్నర్ మాత్రం తనకున్న అధికారాలను విచక్షణ రహితంగా వినియోగించుకుంటున్నారనే విమర్శలు వస్తున్నాయి. మరోవైపు తమిళనాడు రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు భిన్నంగా గవర్నర్ వ్యవహరిస్తున్నారనే విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు అయితే అక్కడ సెన్సేషన్గా మారాయి. ప్రత్యేకించి మొత్తం 234 తమిళనాడు అసెంబ్లీలో సీట్లు అయితే ఉన్నాయి. మ్యాజిక్ ఫిగర్ అంటే అధికారాన్ని చేజిక్కోవాలంటే అక్కడ మొత్తం 118 సీట్లు అయితే కావాలి. కానీ 2 చోట్ల పోటీ చేసిన టీవీకే అధినేత విజయ్ దళపతి మాత్రం చెన్నైలో తిరుచి స్థానం నుంచి వదులుకొని సిద్ధపడ్డారు. దీంతో ఆ సంఖ్య 117కి అయితే అంటే 233కు తగ్గింది. 233 నేపథ్యంలో మ్యాజిక్ ఫిగర్ కూడా 117కే మారిన దానిలో కూడా సందేహం లేదు. 117 కావాలి అంటే వాస్తవానికి
ఇప్పుడు మనకున్న అందుబాటులో ఉన్న లెక్కల ప్రకారం అయితే విజయ దళపతి స్థాపించిన టీవీకే పార్టీకి 107 మంది ఎమ్మెల్యేలు అయితే అసెంబ్లీలో ఉన్నారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి కూడా ఐదుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆ పార్టీ కూడా బేసికల్గా కూడా లేఖనైతే ఇచ్చింది టీవీకే పార్టీకి మద్దతుగా. మరోవైపు సిపిఐకి పార్టీకి కూడా 2 స్థానాలు ఉన్నాయి, అది కూడా బహిరంగంగా మద్దతు ప్రకటించింది. మరోవైపు భారత మార్క్సిస్ట్ పార్టీ కూడా తమకున్న 2 ఎమ్మెల్యేలతో కూడా మద్దతు ప్రకటిస్తున్నట్టుగా ప్రకటించడం జరిగింది. దీంతో ఈ బలం మొత్తం 116 స్థానాలు చేరింది. 117 స్థానాలు కావాల్సిన నేపథ్యంలో ఇంకొక అడుగు దూరంలో, అంటే ఒక సీటు దూరంలోనే ఉన్నప్పటికీ కూడా ఏమాత్రం ప్రజల అభిష్టాన్ని లక్ష్య పెట్టకుండా తమిళనాడు గవర్నర్ మాత్రం చాలా దారుణంగా వ్యవహరిస్తున్నారని విమర్శలు మాత్రం మూటగట్టుకున్న పరిస్థితి మనం చూస్తాం. ప్రత్యేకించి తమిళనాడులో దాదాపు ఒక 8 పార్టీల వరకు కూడా 1 సీటు, 2 సీట్లు, 5 సీట్లు గెలుచుకున్న సందర్భాలు ఉన్నాయి. దీంతో ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీకి కూడా ఒక స్థానం అయితే ఉంది. తొలుత లేఖ ఇచ్చిన టీవీకే పార్టీకి మద్దతుగా ఆ పార్టీ తాజాగా తాము వాపసు తీసుకుంటున్నాము, టీవీకే పార్టీకి మద్దతు ఉపసంహరించుకుంటున్నాం అని అయితే ప్రకటించడం జరిగింది. మరోవైపు ఏఎంఎంఏ పార్టీ కూడా ఒక ఎమ్మెల్యే ఉన్నాడు, నాగరాజు ఎమ్మెల్యే కూడా. అతను కూడా గవర్నర్కు ఇచ్చిన లేఖలో సంతకం అయితే పెట్టడం జరిగింది. చివరకు కామరాజ్ తాను కూడా మద్దతు ఉపసంహరించుకుంటున్నట్టు కూడా పేర్కొనడం కాకుండా ఆ పార్టీ అధినేత దినకరన్ మాత్రం గవర్నర్కి అయితే ఫిర్యాదు చేయడం జరిగింది. తమ ఎమ్మెల్యేని కిడ్నాప్ చేశారంటూ కూడా మరో ప్రకటన చేశారు. మరోవైపు దివంగత నటుడు విజయకాంత్ స్థాపించిన పార్టీ తరఫున కూడా అతని భార్య ప్రేమలత విజయకాంత్ అయితే ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలవడం జరిగింది డిఎండికే పార్టీ తరఫున. ఆ ఒక పార్టీ సంబంధించి కూడా స్పష్టత అయితే రాలేదు లిఖితపూర్వకంగా. ఆ ఒక్క సీట్ వచ్చినా కూడా విజయ దళపతి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా దీంట్లో తమిళనాడు ఎపిసోడ్లో అత్యంత భారీ ట్విస్ట్ ఏంటంటే వీసీకే పార్టీకి కూడా ఒక 2 సీట్లు అయితే ఉన్నాయి. ఆ 2 సీట్ల సంబంధించి కూడా దోబూసులాడుతున్న పరిస్థితి, చివరి వరకు టెన్షన్ వాతావరణం నెలకొంది. దీంతో ఆ పార్టీ మద్దతు ఇచ్చినా కూడా టీవీకే పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. గవర్నర్ కోరినట్టుగా ఇంకో సీటు కూడా ఖచ్చితంగా లభించే అవకాశం ఉండేది. కానీ త్వరలో రాజీనామా చేయనున్న తిరుచి స్థానం నుంచి పోటీ చేసే అవకాశం వీసీకే ఇవ్వాలనే ఒక గట్టి డిమాండ్ అయితే ఆ పార్టీ చేస్తూ వస్తున్నాయి. దీనికి సంబంధించి వీసీకే పార్టీలో కూడా భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. మరోవైపు డిప్యూటీ సీఎం మంత్రి పదవి ఇస్తామని విజయ దళపతి ప్రపోజ్ చేస్తే డిప్యూటీ సీఎం పదవి కావాలని ఆ పార్టీ గట్టిగా డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో అక్కడ పీఠమడి నెలకొన్న పరిస్థితి మనం చూస్తున్నాం. దీంతో ముందెన్నడూ లేని విధంగా ముఖ్యంగా ఇటీవలి కాలంలో భారతదేశ రాజకీయాల్లో కూడా ఇలాంటి టెన్షన్తో కూడిన వాతావరణం కావచ్చు, గవర్నర్ వివక్షపూరిత వాతావరణం కావచ్చు ఎప్పుడు కూడా మనం చూసిన సందర్భాలు అయితే లేవు. ఇలాంటి పరిస్థితిని కూడా భారత రాజ్యాంగాన్ని పరిహరించడం అవుతుందని కూడా ఇది గవర్నర్ల వ్యవస్థను కించపరిచే విధంగా ఉందనే కూడా విమర్శలు అయితే వస్తున్నాయి. దీంతో ప్రత్యేకించి మనం ఒక విషయాన్ని గమనిస్తే అన్నాడీఎంకేతో పాటు కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ కలిసి గత ఎన్నికల్లో పోటీ చేయడం అయితే జరిగింది. అన్నాడీఎంకేకు ఏమాత్రం అవకాశం ఉన్నా కూడా అన్నాడీఎంకేకి అవకాశం ఇవ్వాలనే, ఛాన్స్ ఇవ్వాలనే ఆలోచన మాత్రం గవర్నర్ కావచ్చు అటు కేంద్రంలో ఉన్న ఎన్డీఏ పార్టీకి కానీ ఉంది. కానీ అన్నాడీఎంకేకి వచ్చిన సీట్లు మాత్రం కేవలం 47 మాత్రమే, డిఎంకే పార్టీకి మాత్రం 59 సీట్లు మాత్రమే రావడంతో ఆ సీట్లు మొత్తం కాస్త మొత్తం 160 చేరింది. ఆ 2 అవకాశం ఉన్నప్పటికీ కూడా మ్యాజిక్ ఫిగర్కి ఇంకొక 11 సీట్ల దూరంలో ఎపిసోడ్ ఒకసారి గమనిస్తే అరవ రాజకీయాలు పరమ భయంకరంగా ఉన్నాయని, ముఖ్యంగా గవర్నర్ల చేతిలో మెజార్టీ సాధించే నీతిబద్ధమైన పార్టీలు వెలువెల్లాడే పరిస్థితి మాత్రం ఉన్నాయని తాజా పరిణామాలను బట్టి తెలుస్తోంది.